డ్రైవర్లు ఫిట్గా ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తే బస్ సేఫ్టీగా ఉంటుందని, అలాగే ప్రమాదాలను నివారించవచ్చని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో స్కూల్ బస్ డ్రైవర్లు పాటించవలసిన నియమ నిబంధనలు, స్కూల్ బస్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ప్రమాదాల నివారణ గురించి సిఐ వివరించారు. రికవరీ అంతా రికవరీ అయింది అనుకుంటా నాకు తెలిసి. నంద్యాల పట్టణ ప్రజలకి ట్రాఫిక్ పోలీసుల తరపు నుంచి మీకు తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా నంద్యాల పట్టణంలో ఈ స్కూల్ బస్సులు కూడా చాలా విపరీతమైన స్పీడ్తో పోతా ఉన్నారు. సిగ్నల్స్ పాటించడం లేదు. ఆ సిగ్నల్స్ పడినా కూడా వాళ్ళు సిగ్నల్ జంపింగ్ చేయడము, కొద్దిగా ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోవడము, తర్వాత ప్రమాదాలకు లోను కావడం జరుగుతుంది. రీసెంట్గా ఆళ్ళగడ్డలో కూడా కీర్తన స్కూల్ అనే ఒక స్కూల్ వ్యాన్, ఒక అమ్మాయి స్కూలు బస్సులోంచి దిగి ఇంటికి పోయేటప్పుడు డ్రైవర్ అజాగ్రత్త వలన అమ్మాయి టైర్ కింద పడి చనిపోవడం జరిగింది. అటువంటి ఇన్సిడెంట్స్ నంద్యాల టౌన్లో జరగకుండా స్కూలు యాజమాన్యము తప్పకుండా వాళ్ళ స్కూల్ డ్రైవర్లకి, స్కూల్ అటెండర్లకు, స్కూల్ వ్యాన్ అటెండర్లకు తప్పకుండా సూచనలు ఇచ్చి ఆ సూచనలు పాటించేటట్టు మీరు క్రమం తప్పకుండా వాళ్ళను వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా మీ స్కూల్ యాజమాన్యం వాళ్ళకు మేము చెప్పేది ఏమంటే, స్కూల్ రికార్డ్స్ అన్నీ ఒక సెట్ ఆఫ్ కాపీస్, బండికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ బండిలో పెట్టుకోవాలి. పోలీసు వారు ఎప్పుడు తనిఖీ చేసినా కూడా మాకు చూపించే విధంగా ఉండాలి. వీలైతే హార్డ్ కాపీ పెట్టండి, లేకపోతే డ్రైవర్ ఫోన్లో సాఫ్ట్ కాపీ పెట్టినా కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మేము 2-3 సార్లు స్కూలు యాజమాన్యంకి, స్కూల్ డ్రైవర్లకి, వాళ్ళకి అంతా మీటింగులు పెట్టడం జరిగింది. ఆ మీటింగుల సందర్భంలో కూడా మేము స్కూల్ బస్సుల్లో సీసీటీవీ కెమెరా పెట్టమని జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే డాష్ క్యామ్ కూడా ఒకటి పెట్టమని జరిగింది. దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. సీసీ కెమెరా వలన బస్సులో జరిగే యాక్టివిటీస్ అన్నీ రికార్డ్ అవుతాయి. అదే డాష్ క్యామ్ వలన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ బస్సు వల్ల ప్రమాదం జరిగిందా, లేకుంటే ఎదుటి వ్యక్తి వల్ల ప్రమాదం జరిగిందా అని నిర్ణయించడానికి మనకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు తప్పకుండా పాటించండి. ముఖ్యంగా డ్రైవర్లు డ్యూటీకి ఎక్కేటప్పుడు ఖచ్చితంగా వాళ్లకు ఆల్కహాలిక్ టెస్ట్ చేయండి. వాళ్ళు ఏదన్నా ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా లేదా అని ఆ ఎంటీ సెక్షన్, ఎవరైతే ఆ మోటార్ వెహికల్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఉంటాడో ఎక్కే డ్రైవర్కి తప్పకుండా అతను ఏమన్నా ఆల్కహాల్ తాగినాడా లేదా అన్నది కూడా మీరు పరీక్షించడం అనేది ప్రతిరోజు ఒక ప్రాతిపదిక పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అలాగే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు డ్రైవర్లుగా పెట్టుకోకూడదనే రూల్ ఉంది. తర్వాత రెగ్యులర్గా వాళ్ళకి ఐ చెకప్లు చేయించాలి, హెల్త్ చెకప్లు చేయించండి. డ్రైవర్ ఫిట్గా ఉంటేనే మీ బస్సు సేఫ్టీగా ఉంటుంది. ఎంతోమంది తల్లిదండ్రులు మీ స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి వాళ్ళ పిల్లలను, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లల్ని మీ స్కూల్ బస్సులు ఎక్కించి పంపిస్తుంటారు. వాళ్ళను తిరిగి ఇంటికి భద్రంగా చేర్పించే బాధ్యత బస్సు డ్రైవర్ది, అలాగే స్కూల్ యాజమాన్యంది. కాబట్టి తప్పకుండా పోలీసు వారు ఇచ్చిన సూచనలు పాటించాలి.